ఒక అంటే ఒక 5-6 ఎకరాలు వందల కోట్ల రూపాయలు టర్నోవర్ చూపించి అంటే హ్మ్. ల్యాండ్ పెంచేసి హ్మ్. వేల కోట్ల రూపాయల ల్యాండ్స్ని కూడా వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారంటే అంటే కేవలం 5-6 ఎకరాలు వందల కోట్లు పలికిందని చెప్పి దాన్ని ఒక పెద్ద గ్లోబల్ ప్రచారం చేయటం హ్మ్. ఏదైతే చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వీటికి కూడా అనవసరంగా లేనిపోని అపోహలు కల్పించి రేట్లు పెంచేసి మార్కెట్ డౌన్ అవటానికి కూడా కారణం అంటే కారణం అంటే అండి, ఇప్పుడు యాక్చువల్‌గా మనం అనుకుంటే సబ్జెక్ట్ ఓవరాల్‌గా ఉన్నదానికి అన్నా కూడా సప్లై, డిమాండ్ 2 ఉంటాయండి. ఉమ్, రేట్లు పెరుగుతాయా? తగ్గుతాయా? అంటే అది మన కంట్రోల్‌లో ఉమ్, ఉండదు. గవర్నమెంట్ కంట్రోల్ చేయగలిగితే ఉమ్. ఏదైనా అసలు పాసిబిలిటీ గవర్నమెంట్ ఉంటది. కంట్రోల్ చేయగలదు అంటారు మీరు రియల్ ఎస్టేట్లో గవర్నమెంట్ కంట్రోల్ చేయటం ఇప్పుడు అనేది లాస్ట్ ఆక్షన్స్ చేసిన దానికి ఉమ్, ఇప్పుడు వాళ్ళు కంట్రోల్ చేసిన దీనిలో వాళ్ళే లేరు. ఎందుకంటే గవర్నమెంట్ నమ్మే కదా వాళ్ళు ప్రాపర్టీ కొన్నది. అవును 100,00,00,000 పెట్టి కొన్నా, 177 కోట్లు పెట్టి కొనుక్కున్నా గవర్నమెంట్ నమ్మే కొన్నారు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఆ పాలసీలు రివర్స్‌లో ఉమ్, తీసుకురాలేదు. సో, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈరోజు మీరు ఈ ఈ సో కాల్డ్ మనం మాట్లాడుతున్న ఐకియా జంక్షన్ దగ్గర నుంచి తీసుకుంటే, ఐకియా నుంచి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, సో కాల్డ్ గచ్చిబౌలి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నియోపోలిస్ ఆర్ నార్సింగి అంటిల్ రాజేంద్ర నగర్ బెల్ట్ వరకి. ఓకే. ఈ బెల్టుల్లో ఒక 5 ఎకర్స్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ ఈరోజు సేల్‌కి ఉందా అంటే ఉండొచ్చు. కానీ ఆ 5 ఎకర్ ప్రైస్ వాళ్ళేం లెక్కేస్తారు? అక్కడ కోకాపేటలో 100,00,00,000 పోయింది కదా! ఇది మాకు 50,00,00,000 అంటాడు. కానీ అక్కడ ల్యాండ్ కాస్ట్ వర్సెస్ ఎస్ఎఫ్‌టీ కాస్ట్ అంటే ఎండ్ యూజ్ ఎవరైతే కొనుక్కుంటారో ఆ ఎస్ఎఫ్‌టీ ప్రైస్‌కి మ్యాచ్ అవ్వదు. ఓకే ఇంకోటి ఈచ్ అండ్ ఎవ్రీ ఎకరాను కూడా ఏదో ఒక ఎస్ఎఫ్టీ కట్టేసేసుకొని చేద్దామని థాట్ వెళ్ళిపోయారు. అంటే అసలు అంత డిమాండ్ ఉందా? లేదా? అన్నది ఆలోచించుకోకుండానే మార్కెట్‌లో ఎవరైనా ఇద్దరు, ముగ్గురు కలిసి గ్రూప్‌గా ఒక 1 ఎకర్ కొనుక్కోవడం, లేదా ఒక బిల్డర్ ఉంటే 10 ఎకర్స్ కొనుక్కోవడం. సో, అది సప్లై ఎక్కువైపోయింది. డిమాండ్ కొద్దిగా తగ్గింది. దట్ ఎవ్రీ బిల్డర్ ఈజ్ ఎయిమింగ్ ఫర్ ది ఉబర్ లగ్జరీ సెగ్మెంట్ లైక్ మోర్ దాన్ 3000 స్క్వేర్ ఫీట్ ఏరియాస్. సో, ఎప్పుడైనా కూడా 1000-2000 ఎస్ఎఫ్టీకి ఉన్న డిమాండ్ ఎక్కువుంటుంది. 3000 అబోవ్ డిమాండ్ కొద్దిగా తక్కువ తక్కువుంటుంది. అంటే ఉంటుంది ఆ సెగ్మెంట్ వేరు గదా! సో, ఇప్పుడు ఒక 1,00,000, 2,00,000 రూపాయలు సంపాదించే ఐటీ ఎంప్లాయీ గూడా ఈరోజు ఒక 2.5 బీహెచ్‌కే చాలురా బాబు అనుకుంటాడు. ఇంకో మెయిన్ మ్యాటర్ ఏమవుద్దంటే 850 ఎస్ఎఫ్టీలో కూడా 2 బెడ్‌రూమ్ కట్టారు ఒకప్పుడు. ఉమ్, 900 స్క్వేర్ ఫీట్‌లో కూడా కట్టారు. సో, 900 స్క్వేర్ ఫీట్ 10,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అనుకున్నా కూడా ఇన్‌కేస్ ప్రైస్ పెరిగింది అనుకున్నా కూడా వాట్ ఈస్ ద కాస్ట్ అండి? ఇట్స్ అబౌట్ 90 లాక్స్. అవును 1000 స్క్వేర్ ఫీట్ 900 స్క్వేర్ ఫీట్ 10,000 రూపీస్ 90 లాక్ రూపీస్ సే ఫర్ ఎగ్జాంపుల్. అంటే వాడికి ₹1,00,00,000 ఫ్లాట్ వచ్చింది కదా! ఇప్పుడు ఆ సెగ్మెంట్‌ని ఎంతమంది బిల్డర్ ట్యాప్ చేస్తున్నారు? ₹1,00,00,000 లోపల ఒక ఫ్లాట్‌ను ఎస్ఎఫ్టీ తగ్గిద్దాం. ఎస్ఎఫ్టీ ఏరియా తగ్గిచ్చేసేసి 10,000 రూపీసే కాస్ట్ ఉన్నా కూడా మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఇచ్చేస్తే కొనుక్కునే వాళ్ళు ఉంటారు. ఉమ్, కానీ ఆ ఎస్ఎఫ్టీ కన్ఫిగరేషన్‌ని ఎంతమంది డిఫైన్ చేసుకొని ప్రాసెస్ డిజైన్ చేస్తున్నారు? అదొకటి. ఇంకోటి మనం అన్నిటికన్నా మర్చిపోయే ఇంకో పాయింట్ ఏంటంటే ఎయిర్ క్వాలిటీ. మన లాస్ట్ గత ఒక 2, 3 మంత్స్ నుంచి చూస్తుంటే అక్కడ ఆల్రెడీ మాస్కులు పెట్టుకుంటున్నారు ఢిల్లీలో క్వాలిటీ లేదు అని అది ఎప్పటి చెప్పేసి. నుంచే ఉందిలేండి హైదరాబాద్‌లో కూడా ఇప్పుడు ఇంకా ఆ రకంగా ఎంటర్ అవుతున్నామా? కూకట్పల్లిలో మొన్న ఇంతొచ్చింది. కోకాపేటలో ఇంత ఏక్యూఐ ఈ రకంగా వచ్చింది. ఎయిర్ క్వాలిటీ లేదు అని చెప్పేసి అంటే బై డిఫాల్ట్ ఇప్పుడు ప్రెజెంట్ ఏవైతే అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న ప్రాజెక్టులు, అప్లై చేసిన ప్రాజెక్టులు పూర్తయిపోతే 5 ఇయర్స్‌లో ఖచ్చితంగా ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంటది? బై డిఫాల్ట్ ఉండదు. నాకు తెలిసినంత వరకి మై ఒపీనియన్ చెప్తున్నాను. మై హోమ్ పూజ 2016లో చేసిన ప్రాజెక్ట్‌కి మై హోమ్ పూజ ఆ రోజుకి, ఈ రోజుకి మై హోమ్ పూజ సరౌండింగే మారిపోయింది. వాళ్ళు ఆ రోజు ఏదో మంచిగా కొనుక్కుందాం బాగుంది. మంచి బిల్డింగ్ లగ్జరీ చుట్టూ సెగ్మెంట్ కొండలు అనుకోని చుట్టూ నీట్‌గా బాగుంది కదా! అన్న థాట్‌తో కొనుండొచ్చు 2016లో. బట్ ఈరోజు చూస్తే ఇటు పక్క అరవింద్ ఆర్బిట్ బిల్డింగు, అటు పక్క టీ హబ్బు, ఇటు పక్క రోడ్డు, ఇటు పక్క రోడ్డు, ఇటు పక్క స్కై వ్యూ, ఆర్ఎంజీ ఐటీ ఎస్ పార్కు. అసలు వాళ్ళు లివింగ్ స్పేస్‌లో ఉంటున్నారా? లంగ్ స్పేసెస్‌లో ఉంటున్నారా? లేదో జస్ట్ ఉన్నామంటే ఉంటున్నారా అర్థం కావట్లేదు. ఎస్ బట్ వాళ్ళేంటి ఈరోజు ఆ రోజు ఎయిర్ క్వాలిటీ వేరు. ఈరోజు నిజంగానే అవును మై హోమ్ పూజాలో ఎయిర్ క్వాలిటీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ. బట్ నేను అంటే కంపేర్ చేస్తే చుట్టుపక్కల బిల్డింగ్సే. క్లోజ్ అయింది మొత్తం చుట్టుపక్కల బిల్డింగ్సే. అంటే ఉమ్, ఇంకోటేంటంటే ఎంత ఏసీస్ వాడతారు. కన్జంప్షన్ ఆఫ్ ఏసీని ఐటీ కంపెనీస్ కాబట్టి వాళ్ళ లోపల ఉన్నంత వరకు మాక్సిమం వాళ్ళకి కాకపోయినా ఆ సర్వర్‌లకి ఖచ్చితంగా ఏసీ కావాల్సిందే. టెంపరేచర్ కూడా పెరుగుతుంది కదా ఆ సర్వర్‌లకైనా టు మెయింటైన్ సర్వర్స్ ఏసీ కావాల్సిందే. సో, ఏసీ ఆన్‌లో ఉండాల్సిందే. అంటే ఆ ఏసీ బయటకొచ్చే ఆ కార్బన్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి గదా! సో, మరి ఈ చుట్టుపక్కల ఉన్నవన్నీ గూడా మై హోమ్ పోయే సెంటర్‌లో ఉంటది. సో, ఒకసారి ఎయిర్ క్వాలిటీ చెక్ చేసుకొని వీళ్ళు గూడా లోపలికెళ్ళాక బై డిఫాల్ట్ ఏసీ వాడాల్సిందే. ఇంట్లోకెళ్ళాక అన్ని విండోస్ కట్ట ఓపెన్ చేసేసి చేద్దాం థాట్ 90% ఉండకపోవచ్చు. సో, ఇది ఇంకో పాయింట్. మేజర్‌లీ వి హావ్ టు థింక్ ఆన్ దట్. సో, ఇప్పుడు హారిజాంటల్ లివింగ్ డిఫరెంట్. వర్టికల్ లివింగ్ డిఫరెంట్. సో అంటే కోవిడ్ తర్వాత బేసిక్గా ఒకసారి జనాల్లో బాగా భయం పెరిగిపోయింది
సో విపరీతంగా ఖర్చు పెట్టడం కూడా నేర్చుకున్నారు. లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు, ఇంతే లైఫ్, ఒకసారి ఇలా ఉంటుంది, రేపు ఉంటామో పోతామో తెలియదు అని చెప్పి చాలా హ్యాపీగా అందరూ ఇంకా డబ్బులు బయటకు తీయటం, రకరకాల ప్రాపర్టీస్ కొనడం, తర్వాత రకరకాలుగా వాళ్ళ బిజినెస్లు చేయటం. ఒక్క జాబ్ చేసేవాడు 10 బిజినెస్లు చేసేవాళ్ళు ఉన్నారు ఇట్లా. సో ఇదంతా ఒకసారి ఏంటంటే ఒకరికొకళ్ళు ఇది కాంపిటీషన్లా పెరిగిపోయి ఒకసారి బయటకు వచ్చేసారు. సో ఇదంతా క్లమ్జీ అయిన తర్వాత ఇప్పుడు కాస్త భయపడుతున్నట్లున్నారు మళ్ళీ డబ్బు బయటకు తీయాలంటే, ఏదైనా బిజినెస్ చేయాలని భయపడుతున్నారు. ఫస్ట్ ఏంటంటే గందరగోళంలో బాగానే జరిగింది అంత బిజినెస్, కోవిడ్ తర్వాత రియల్ ఎస్టేట్ బాగా జరిగింది, సో హోటల్స్ బిజినెస్ బాగా జరిగింది, అన్నిట్లో బాగా జరిగింది. ఒక్కసారికి అందరూ ఒక్కసారి అలా పడిపోయాక మార్కెట్ మళ్ళీ డౌన్ అయినట్టు కనిపిస్తుంది. మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతున్నారంటే మీరేమంటారు? ఇన్వెస్ట్ చేయాలంటే భయం ఉందండి. భయం ఉండడానికి మేజర్ ఏంటంటే లాస్ట్ 8-9 ఇయర్స్లో జనరేషన్ చేంజ్ అవుతుంది కదా. ఫస్ట్ వీ హ్యావ్ టు థింక్ ఆన్ దట్ యాంగిల్ ఆల్సో. ఓ 15 ఇయర్స్ వాడు 24 ఇయర్స్ కేసుకి వచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్కి, వాడి మైండ్ సెట్ వేరుంటుంది. సో ఒకప్పుడు జాబ్ అంటే ఒక రెస్పాన్స్ లాగా అంటే థాట్ ఆఫ్ నో ఉండిద్ది బై డిఫాల్ట్. కానీ ప్రజెంట్ జనరేషన్ అంటే నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా మా ఎంప్లాయీస్ని తీసుకోవడానికి, కొత్తగా వచ్చే వాళ్ళ మెంటాలిటీ వీక్ 5 days కన్నా ఎక్కువ వాళ్ళు జాబ్స్ దాని వాళ్ళకి వెళ్తారు, కానీ ఆ 2 days వాళ్ళకి లీవ్ కావాల్సింది అంటారు. అంటే బై డిఫాల్ట్ చెప్తున్నారు. అంటే వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంది. ఐటీ ఎంప్లాయీస్ అంటే అది కామన్. మా రియల్ ఎస్టేట్ 24 hours పని చేస్తూనే ఉంటారు. మనకి ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియదు, ఎప్పుడు బయటికి వెళ్తాం. ఈవెన్ నేను థియేటర్లో ఉన్న ఫోన్ వస్తే బయటకు వచ్చేసి పోయాల్సిందే. బట్ అంటే కొంతమంది ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఏంటంటే ఇది లేదు. అంటే ఒక ఫోకస్డ్, ఒక జాబు, ఒక డిటర్మినేషను, ఇది ఉండాలా ఇట్లా అన్న కొద్దిగా తగ్గిందని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా. అంటే వాళ్ళ మైట్ బీ బికాస్ ఆఫ్ జనరేషన్ చేంజ్ అయ్యున్న దానికి అవ్వచ్చు, మైండ్ సెట్ అయి ఉండొచ్చు. కొంతమంది ఉన్నారు మళ్ళీ అలా అని చెప్పి అందరూ దానిలోకి వేయలేం, కానీ కొంతమంది కష్టపడే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, 20 yearsలోనే సాధించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ భయాలు ఎందుకు ఉన్నాయి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, భయాలు అంటే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని తెలియదు ఫర్ ఎగ్జాంపుల్. సో లాస్ట్ మనం చూస్తే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యూసేజ్, డిజిటల్ యూసేజ్, సోషల్ మీడియా యూసేజ్ ఇవి బాగా పెరిగిపోయినాయి. ఎవరు ఈ రోజుల్లో ఇంట్లో ఉండే కన్నా ఫోన్లో ఎక్కువ ఉంటున్నారు జనం. ఇంట్లో ఉండే కన్నా ఫోన్లో ఎక్కువ ఉంటున్నారు. అండ్ సోషల్ గ్యాదరింగ్స్ ఎక్కువైనాయి. సోషల్ గ్యాదరింగ్ అంటే వీకెండ్ వస్తే బయటికి పోవాలి, అంటే వీకెండ్ బయటికి పోకపోతే వీడు ఏదో తప్పు చేసిన అన్న ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే మైండ్ సెట్లో మరి వాడు అక్కడికి వెళ్ళాడంట, వీడి ఇక్కడికి వెళ్ళాడంట, ఆడక్కడికంటే వాళ్ళు అక్కడికి వెళ్ళేది కూడా వాళ్ళు మైండ్ బాడీ ప్రశాంతంగా ఉండడానికి కాదు, ఆడికి వెళ్ళొచ్చామా అని చెప్పుకోనికి వెళ్తున్నారు. కానీ నిజంగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఆడికి వెళ్ళి 4 సెల్ఫీలు పెడితే ఇది వెళ్ళలేక అనుకుంటున్నారు. అంటే ఒరిజినల్గా ఉండేది లేదనమాట. సో దీంట్లో ఈ ఇన్వెస్ట్మెంట్స్ మిగతా వాటికంటే వాళ్ళకున్న అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళు ఏదో ఒక రిస్క్ తీసుకొని చేస్తే మాత్రం ఖచ్చితంగా రిస్కే, భయం అయితే ఉంది. ఏ బిజినెస్ చేసినా కూడా 120 days to 180 days వరకు సస్టైన్ అయిన తర్వాతనే అవుతుంది. ఏదో పెట్టినమ్మడే వితిన్ 2 monthsలో రావాలంటే ఏది రాదు. సో మరి వాళ్ళు సేవ్ చేసుకున్న అమౌంటా, ఇంట్లో వాళ్ళు ఇచ్చిన అమౌంటా, విడోనో కదా. సో ఇంట్లో వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కూడాను దే ఆర్ లయబుల్. సరే పొద్దున వాళ్ళని మళ్ళీ సక్రమైన దారిలో పెట్టాలంటే మరి అమౌంట్ వాళ్ళ పేరెంట్స్ బ్యాక్ ఇవ్వాలి కదా. సో వాళ్ళ పేరెంట్స్ ఫినాన్షియల్ పొజిషన్ బాగుంటేనే ఇస్తారు, వాళ్ళెప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు, చేతులెత్తేస్తారు. సో ఒక 100లో మనం బాగుపడ్డవి 4-5 గురించి బాగా మాట్లాడుకుంటాం, కానీ మిగతా 99 ఇస్తేంది. సో ఫుడ్ ఇండస్ట్రీ ఏదో ఒకటి బాగుపడింది, ఎగ్జాంపుల్ ఎక్కడో XYZ కంపెనీ బాగుందంట, అసలు అక్కడ ఫుడ్ బాగుంటుందంట, కానీ మిగతా 90 పెట్టి తీసేసి పరిస్థితి ఏంది? కరెక్టే సార్. సేమ్ లైక్ ఎగ్జాంపుల్ ఆఫ్ సినిమాలు కూడా మన సంక్రాంతికి 6 వచ్చినాయి. ఇది మన చిరంజీవి సినిమా తప్ప 6 వచ్చినాయి. ఏ సినిమా బాగా ఆడింది అంటే ఒకటి బాగా ఆడుతుంది, రెండోది తక్కువ ఆడుతుంది, ఇంకోటి పూర ఆడుతుంది. సో ఈ మిగతా 4 అన్నింటినీ 300 కోట్లు దాటిన చిరంజీవి సినిమా అని చెప్పేసి వచ్చుద్దని లెక్కేలేం కదా. మరి కింద పోయిన సినిమా చూసుకోవాలి. ఫోర్త్ సిటీ విషయంలో రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. మన ఒక సబ్మిట్ కూడా జరిగింది అక్కడ, వరల్డ్ మొత్తం చూపు మళ్ళీ అటువైపు వచ్చింది. సో ఇలాంటి సందర్భంలోనే మళ్ళీ కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు మళ్ళీ మార్కెట్ మీద ప్రభావం చూపించాయి. మార్కెట్ మీద ప్రభావం చూపించాయంటే కొంత మార్కెట్ మీద ప్రభావం లిటిల్ ఉంటుందండి, ఎక్కువ ఉండదు. ఎందుకు అనంటే హైదరాబాద్ ఉన్న 19 ఎగ్జిట్స్లో కంప్లీట్ 19 ఎగ్జిట్స్లో ఎగ్జిట్ నెంబర్ 14, 15, 16 అంటే బెంగళూరు, పెద్ద గోల్కొండ, తుక్కుగూడ ఎగ్జిట్స్ ఏవైతే మనం మాట్లాడుతున్నామో ప్రజెంట్గా టాటా రోడ్ అని చెప్పేసి రావిర్యాల దగ్గర నుంచి ఆ కొంగరకల్లాను డైరెక్ట్ రోడ్ మెయిన్ రోడ్ ఒకటి వస్తుందన్నమాట. సో ఈ వ్యాఖ్యల వల్ల కొద్దిగా ఉండొచ్చేమో కానీ బట్ గవర్నమెంట్లు మారుతున్నా లొకేషన్ మారట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే
గవర్నమెంట్లు మారుతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో కానీ ఉన్నప్పుడు పాలసీలు మారుతున్నాయి కదా. ఫార్మా సిటీ అని ఉండేది. ముచ్చెర్ల ఫార్మా సిటీ అని ఉండేది. తుక్కుగూడ బెల్ట్లో ఫ్యాబ్ సిటీ, తర్వాత మహేశ్వరంలో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్కు, అలా అని చెప్పేసేసి పక్కన మన తుక్కుగూడ బ్యాక్ సైడ్ హార్డ్వేర్ పార్కు, ఇలా కొన్ని ఆల్రెడీ కంపెనీస్ ఉన్నాయి. సో గవర్నమెంట్స్ మారుతున్నా లొకేషన్ మాత్రం అక్కడనే మ్యాక్సిమం తుక్కుగూడ సరౌండింగ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ దగ్గరలోనే వస్తుంది. ఎందుకంటే ఫార్మా సిటీ ముచ్చెర్ల ఫార్మా అన్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఫ్యాబ్ సిటీని అదే ఈ సిటీగా మార్చారు. ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆయన ఏఐసిటీ, ఫోర్త్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి సో కాల్డ్ డిఫరెంట్ నేమ్స్ తోటి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మీర్ఖాన్పేట్, ఎగ్జాక్ట్లీ కందుకూరు, మీర్ఖాన్పేట్ సరౌండింగ్స్, దోస్ ముచ్చెర్ల సరౌండింగ్ ఏరియాసే. ఓకే, అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ తుక్కుగూడ అనేది చెన్నై హైవే. బెంగళూరు హైవే ఎట్లయితే ఉందో, ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ నుంచి బెంగళూరు హైవే ఎట్లయితే ఉందో, అది యాక్చువల్లీ చెన్నై హైవే. సో చెన్నై హైవేకి ఎవరైనా నెక్స్ట్ టైం ఇన్ కేసు అది బాగా రెడీ అయిపోతే, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి బెంగళూరు నుంచి కర్నూలు ఇట్లా ఈ 1 అవర్ డ్రైవ్ టైం ఏదైతే ఉందో, 1 అవర్ డ్రైవ్ టైం దే కెన్ సేవ్. సో దానికి డోకా లేదు. డెఫినెట్గా గవర్నమెంట్స్ మారొచ్చేమో కానీ లొకేషన్ మారే అవకాశం లేదు. అండ్ ఇన్వెస్ట్మెంట్ డబ్బున్న వాళ్ళు, హోల్డ్ చేయగల కెపాసిటీ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. గ్యారెంటీగా దే విల్ గెట్ రిటర్న్స్. మార్కెట్ని విపరీతమైన హైప్ తీసుకుని రావటమే ఇలాంటి పరిస్థితులకు కారణం అంటే. విపరీతమైన హైప్ అంటే అండి, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏం చూస్తారు బేసికల్లీ, మనం జనరల్ టెండెన్సీ ఆఫ్ ఎనీ హ్యూమన్ కైండ్, లైక్ ఇప్పుడు గోల్డ్లో పెడదామా, లేదంటే స్టాక్ మార్కెట్లో పెడదామా, లేదంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి వాటిలో పెడదామా అని చూస్తారు. సో ప్లాట్స్ లేదంటే కమర్షియల్ ఆఫీస్ స్పేసెస్లో పెట్టడానికి చూస్తారు. సో ప్లాట్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరైనా లోకల్గా యాజ్ లోకల్గా తెలుగేట్స్గా, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడాను ఎక్కడైతే బాగుంటుందో, కంఫర్ట్ ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు రేపు పొద్దున 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో మంచిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి వాల్యూ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి పెడతారు. సో దానికి డోకా ఉండదు కదా. సో ఆ పారామీటర్లో ఇట్ ఈస్ ఏ గుడ్ వన్. ఎందుకు అసలు పబ్లిక్ అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదండి అంటే రియల్ ఎస్టేట్ మీద? ఇంట్రెస్ట్ అంటే అండి, అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ సార్, మనం ఒక పక్క అటు అమరావతి తీసుకున్నా కానీ, హైదరాబాద్ తీసుకోండి, చెన్నై తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, పూణే తీసుకోండి, ఒక పెద్ద మార్కెట్ ఇదంతా. మంచి కాంపిటీషన్ ఉండేది ఈ ఏరియాస్కి. అది ఇప్పుడు అసలు కనిపించట్లేదు ఎక్కడ. దీన్ని మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలండి. ఎవ్రీ వన్ షుడ్ యాక్సెప్ట్ దట్. ఒప్పుకోవాలి అని అంటే కొన్ని భయాలు మొదలైనవి. అంటే రేపు పొద్దున ఎప్పుడు కూడా ప్రాపర్టీ అనేది బర్డెన్ కావద్దు. అల్టిమేట్లీ మనిషికి కావాల్సింది పీస్ఫుల్ లైఫ్. పీస్ఫుల్ లైఫ్ అంటే ఏంటి, ఉన్న దాని నుంచి ఉన్నతంగా కోరుకుంటాడు. ఆ ఉన్నతంగా కోరుకునే దానిలో కూడా అవసరమా కాదా అని గేజ్ చేసుకొని తీసుకుంటే బెటర్. అంటే వాళ్ళు ఈఎంఐ బర్డెన్ని, ఈఎంఐని యాక్చువల్గా బర్డెన్లో ఫీల్ కావద్దు. ఫీల్ కానప్పుడు నో ఇష్యూ. ఈఎంఐని రేపు పొద్దున ఎక్స్టెస్ట్ అయ్యి తీసుకుందాం ప్రాపర్టీ అనుకొని, జాబ్ ఉండిద్దో లేదో తెలియక, ఏ ఇంపాక్ట్ ఒకటి మార్కెట్లో, అండ్ ట్రంప్ ఎఫెక్ట్ ఒకటి మార్కెట్లో, అండ్ వార్స్ నడుస్తున్నాయి ప్రీవియస్గా కూడాను, ప్రెసెంట్ కూడాను. సో ఇవన్నీ ఇంపాక్ట్ ఏమవుతుందంటే సమ్ కైండ్ ఆఫ్ అన్సర్టనిటీ అనేది బై డిఫాల్ట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే, అరే బాబు ఇన్నాళ్ళు ఆగాం కదా, ఇంకొక 1 year ఆగి తీసుకుందాం, అంత అర్జెంటుగా తీసుకొని అంత అర్జెంటుగా అప్గ్రేడ్ అవుదామా, అంత అర్జెంటుగా ఇంకొద్ది ఉన్నతంగా కావడానికి ట్రై చేద్దామా అన్నది కాస్త ఆలోచించి తగ్గిస్తారనమాట. సో అప్పుడు ఆ కైండ్ ఆఫ్ స్టేచర్లో ఉన్నప్పుడు పీపుల్ ఖచ్చితంగా ప్రాపర్టీ జోలికి వెళ్ళరు. ఆ భయాలు ఎక్కువ ఉండడం వల్ల మార్కెట్ కొద్దిగా ఇదిగా ఉండిద్ది అనమాట. అంటే ఇంకొకటి ఏంటంటే, ఎవ్రీ 4-5 yearsకి మార్కెట్ సైకిల్స్ మారుతూ ఉంటాయి. అంటే ఎర్నింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు సేవింగ్ ఎక్కువ అవుతుంది. సేవింగ్ ఎక్కువ ఉన్నప్పుడు 4-5 years తర్వాత ఈ సేవింగ్ని ఇన్వెస్ట్మెంట్కి ముందుగా అక్కడ డిపాజిట్ లాగా చేసేసుకొని అడ్వాన్స్ లాగా ఇచ్చేసి రిమైనింగ్ లోన్కి వెళ్ళిపోదాం అనుకున్నటువంటి కైండ్ ఆఫ్ వెళ్తారు. సో ప్రజెంట్ ఆ భయం ఉంది. జాబ్ ఉండిద్దో జాబ్ ఉండదో తెలియని కైండ్ ఆఫ్ అవ్వచ్చు. ఏఐ వచ్చిన తర్వాత ఒక సెట్ ఆఫ్ మిడిల్ లేయర్ ఐటీ కంపెనీస్ అవ్వచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఆ మిడిల్లో ఉన్న హై పెయిడ్ సాలరీస్కి ఫస్ట్ ఇంపాక్ట్ పడుతుంది. సో వాళ్ళు ఆల్రెడీ 3-4 lakh 4 lakh 5 lakh పర్ మంత్ ప్యాకేజ్లో ఉంటారు. ద ఫస్ట్ ఇంపాక్ట్ వచ్చేది వాళ్ళకే. వాళ్ళేంటి ఆ రేంజ్కి వెళ్ళాక ఇల్లులకు ఈఎంఐ ఉంటుంది, కార్లకు ఈఎంఐ ఉంటుంది, అడిషనల్గా ఏదైనా థింగ్స్ ఉన్నప్పుడు వాటికి ఈఎంఐ ఉంటుంది. అంటే లైఫ్ స్టైల్ మారుతున్నప్పుడు, లగ్జరీ పెరుగుతున్నప్పుడు ఇవన్నీ బై డిఫాల్ట్ ఉంటాయి.